సో ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి బాయ్స్ అండ్ గర్ల్స్కి సెట్ అయ్యే విధంగా ఒక యాటిట్యూడ్ వీడియో ఎడిటింగ్ అనేది చేసుకొని మీ ముందుకైతే వచ్చాను. ఒకసారి డెమో వీడియో ప్లే చేసిన తర్వాత అయితే చూడండి ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. అలాగే నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలామంది లైక్ అయితే చేయట్లేదు, మెటీరియల్స్ అనేవి నార్మల్గా డౌన్లోడ్ చేసుకొని అయితే వెళ్ళిపోతున్నారు. మీ దగ్గర నుంచి నేను మనీ అయితే ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఒక లైక్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అలాగే వీడియో నచ్చితేనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి డైలీ అయితే ఫాలో అవ్వండి. ముందుగా ఈరోజు డెమో వీడియో అయితే చూసేయండి. సో మీరైతే డెమో వీడియో చూసేసారు కదా. ఇప్పుడు వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను ఇచ్చిన ప్రతి మెటీరియల్ లింక్స్ అనేవి ముందుగా డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఆల్ మెటీరియల్లో ఉన్నటువంటి ఫాంట్స్ కావచ్చు, లేకుంటే బ్యాక్గ్రౌండ్ వీడియో కావచ్చు, ముందుగా వాటిని అయితే డౌన్లోడ్ అనేది చేసుకోవాలి. మీరు మెటీరియల్స్ అనేవి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ మొబైల్లో ఉన్నటువంటి అలర్ట్మోషన్ అనే అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఒకవేళ లేకపోతే మాత్రం నా టెలిగ్రామ్ ఛానల్లో టాప్లో అయితే లేటెస్ట్ వర్షన్ అలర్ట్మోషన్ అప్లికేషన్ అయితే పిన్ చేయడం అయితే జరిగింది. మీరు అక్కడ నుంచి అయితే ఇన్స్టాల్ అనేది చేసుకోండి. ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసిన తర్వాత కింద మీకు ప్రాజెక్ట్స్ అయితే కనిపిస్తుంది. దాని మీద ట్యాప్ చేసుకున్నట్లయితే మీరు డౌన్లోడ్ చేసుకుని ఇంపోర్ట్ చేసుకున్న ఫైల్స్ ఏవైతే ఉన్నాయో మీకు ప్రీసెట్ కావచ్చు, XML కావచ్చు, మీకు ఈ విధంగా టాప్లో అయితే కనిపిస్తూ ఉంటుంది. ముందుగా మీరు బీట్మార్క్ సంబంధించిన ఫైల్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినట్లయితే మీకు టెక్స్ట్ అనేది ఈ విధంగా అయితే ఇచ్చాను కదా, లిరిక్స్ సంబంధించి మనకు ఇక్కడ అసలు సంబంధం అయితే ఉండదు. బట్ నేను నా ఓన్గా అయితే రాశాను. మీకైతే నచ్చుతుంది అనుకుంటున్నాను. ఓకేనా, మై లైఫ్ మై చాయిస్ అని ఈ విధంగా అయితే ఉంది కదా. సో ఇది నా ఓన్గా అయితే రాసుకున్నది నేను. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే స్టార్టింగ్ బీట్ మార్క్ అయితే ఉంది కదా 0.08 మిల్లీ-సెకండ్ దగ్గర ప్లస్ సెకండ్ మీద ట్యాప్ చేసుకుని మీడియాలోకి వెళ్ళేసి మీరు డౌన్లోడ్ చేసుకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ వీడియో అయితే ఒకటి ఉంది కదా. సో దాన్ని అయితే ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని ఈ విధంగా లాంగ్ ప్రెస్ చేసుకోండి రైట్ సైడ్న 3 లైన్స్ దగ్గర. అండ్ ఇక్కడ మీకు లిరిక్ కిందకి అయితే తీసుకొచ్చాను, టెక్స్ట్ కిందకి. ఓకేనా, పర్ఫెక్ట్గా అయితే సెట్ అయిపోతుంది. ఓకేనా, ఇక్కడ డబుల్ బీట్ మార్క్ ఇచ్చాను చూడండి. ఒకవేళ ఇది రీచ్ అవ్వకపోతే మీరు ఏం చేస్తారంటే ఆ లేయర్ని పట్టుకొని ఇక్కడ మీకు టైమర్ పక్కన ఉన్నటువంటి ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి సింపుల్గా. ఓకేనా, ఈ విధంగా అయితే యాడ్ అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఈ వీడియో ఎడిటింగ్ సమయంలో వచ్చేసి నాకు ఏంటంటే రవితేజ సార్ పిక్స్ అయితే నా దగ్గర లేవు. సో ఆఫ్టర్ నేనైతే డౌన్లోడ్ చేసుకొని మీకైతే డెమో వీడియోలో అయితే ప్లే చేస్తాను. ఓకేనా, సో ముందుగా మీరు ప్లస్ సెకండ్ మీద ట్యాప్ చేసుకొని మీడియాలోకి వెళ్ళేసి మీరు ఎవరు ఫోటో పెట్టి వీడియో ఎడిటింగ్ చేయాలనుకున్నారు, గర్ల్స్ అయినా సరే బాయ్స్ అయినా సరే, సో వాళ్ళ ఫోటో అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను వచ్చేసి ఈ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఆ ఫోటో కింద పట్టుకొని ఈ విధంగా ఫుల్ స్క్రీన్ మోడ్లో అయితే డ్రాగ్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ బీట్ దగ్గర ఈ విధంగా టైమర్ రెడ్ అనేది ఉంచేసి స్పీకర్ ఐకాన్ కంటే ముందు ఉన్నటువంటి ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. మళ్ళీ బ్యాక్ వచ్చేసి ప్లస్ సెకండ్ మీద ట్యాప్ చేసుకుని మీడియాలోకి వెళ్ళేసి ఇదే విధంగా మీరు ఎండింగ్ వరకు ఫొటోస్ అనేవి సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఆ ఫోటో కింద పట్టుకొని ఈ విధంగా ఫుల్ స్క్రీన్ మోడ్లో అయితే డ్రా చేసుకొని నెక్స్ట్ బీట్ దగ్గర ఈ విధంగా టైమర్ రెడ్ అనేది ఉంచేసి స్పీకర్ ఐకాన్ కంటే ముందు ఉన్నటువంటి ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ముందుగా మీరు ఎండింగ్ వరకు ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫొటోస్ అనేవి యాడ్ చేసుకున్న తర్వాత వాటికి షేక్ ఎఫెక్ట్ అనేది ఏ విధంగా యాడ్ చేసుకోవాలైతే చూపిస్తాను. మీరు ఎండింగ్ వరకు ఫొటోస్ అనేవి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి నేను మీకు ఇచ్చినటువంటి షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్లోకి అయితే వచ్చేయండి. ఇక్కడ మీరు చూసినట్లయితే టెక్స్ట్ ఎఫెక్ట్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే మీకు టోటల్గా 2 ఫొటోస్ అయితే ఉంటాయి. అండ్ HDR-CC సంబంధించి మీకు టోటల్ 4 లేయర్స్ అయితే కనిపిస్తాయి. సింపుల్గా మీరు ఫస్ట్ ఫోటో మీద ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని కాపీ ఎఫెక్ట్ అనేది చేసుకోండి. అండ్ బ్యాక్ వచ్చేసి మనం ఎడిట్ చేస్తున్నటువంటి బీట్ మార్క్ ప్రాజెక్ట్లోకి అయితే వచ్చేయండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ స్టార్టింగ్ 9.19 మిల్లీ-సెకండ్ దగ్గర మీకు 2 బీట్ మార్క్స్ అయితే కనిపించాయి కదా, డబుల్ బీట్ మార్క్ అనేది. సో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని పేస్ట్ అయితే చేసుకోండి ముందుగా ఎఫెక్ట్ని. ఓకేనా, ఇలాంటి లాంగ్ ఫొటోస్ అయితే కనిపిస్తాయి చూడండి. మీకు మధ్యలో 3 చిన్న ఫొటోస్ అయితే ఉంటాయి, అది కాకుండా సో నెక్స్ట్ వచ్చే లాంగ్ ఫోటో అయితే ఉంటుంది. ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్ అయితే పేస్ట్ అనేది చేసుకోండి. ఓకేనా, మీకు ఎండింగ్ వరకు ఎక్కడెక్కడైతే ఈ విధంగా కనిపిస్తుందో కొంచెం లాంగ్ ఫోటో, ఆ ఫోటోకి వచ్చేసి ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఫస్ట్ ఫోటో మీద ఉన్నటువంటి ఎఫెక్ట్స్ అనేవి. ఓకేనా, మీకు లాస్ట్ ఇక్కడ వరకు అయితే వస్తుంది 23.17 మిల్లీ-సెకండ్. ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని పేస్ట్ అయితే చేసుకోండి. ఓకేనా, ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఒకసారి బ్యాక్ వచ్చేసి
మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్‌లోకి అయితే వచ్చేయండి. వచ్చేసిన తర్వాత సెకండ్ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్‌లోకి వెళ్ళేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని కాపీ ఎఫెక్ట్ అనేది చేసుకోండి. అలాగే ఇక్కడ నుంచి మీరు ఈ 4 లేయర్స్‌ని కూడా సెలెక్ట్ చేసుకోండి. సింపుల్‌గా అయితే అయిపోతుంది. లెఫ్ట్ సైడ్‌ని వాటి ఎదురుగా లాంగ్ ప్రెస్ చేసుకోండి ఈ విధంగా. గ్రీన్ కలర్‌లో మీకు రైట్ టిప్ వరకు వచ్చే విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత లేయర్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని కాపీ 4 లేయర్ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేయండి. బీట్ మార్క్ ప్రాజెక్ట్‌లోకి వచ్చేసిన తర్వాత ముందుగా మీరు మధ్యలో 3 చిన్న ఫోటోస్ అయితే వదిలిపెట్టారు కదా! ఫస్ట్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోంగా మిగిలిన ఫోటోస్. సో, ఆ ఫోటోస్‌ని సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్‌లోకి వెళ్ళేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని పేస్ట్ అయితే చేసుకోండి ఈ విధంగా. ఓకేనా? మీకు ఎండింగ్ వరకు ఇలాంటి ఫోటోస్ అయితే ఉంటాయి. వాటన్నిటికి వచ్చేసి ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి. సెకండ్ ఎఫెక్ట్ అనేది. ఇక్కడ లాస్ట్ ఉన్న ఫోటోకి కూడా ఇదే ఎఫెక్ట్ అయితే వస్తుంది. సో, మధ్యలో ఉన్నటివి అన్నిటికి కూడా మీరు కంప్లీట్‌గా ఈ ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోండి. మీరు ఎఫెక్ట్స్ అనేవి యాడ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఇక్కడ స్టార్టింగ్ అయితే వచ్చేయండి. 0.08 మిల్లీసెకండ్ దగ్గర టైమర్ రెడ్ లైన్ అనేది ఉంచేసి లేయర్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని పేస్ట్ 4 లేయర్స్ అయితే చేసుకోండి. మీకు హెచ్‌డీఐసీకి సంబంధించి ఎఫెక్ట్ అయితే యాడ్ అయిపోతుంది. ఒకవేళ ఎక్కడి నుంచి వద్దనుకుంటే మాత్రం ఫోటో ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి అయితే యాడ్ చేసుకోండి. మీకైతే సెట్ అయిపోతుంది. ఓకేనా? సో, ఓవరాల్‌గా వీడియో ఎడిట్ చేయడం కూడా అయిపోయింది ఫ్రెండ్స్. పైన షేర్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని వీడియో రిజల్యూషన్ అనేది 1080pలో పెట్టేసి ఎక్స్‌పోర్ట్ అయితే చేసేయండి. మీ గ్యాలరీలోకి అయితే వచ్చేస్తుంది. అండ్ వీడియో వచ్చేసి మీకైతే నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే కనుక లైక్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి. అండ్ ఎవరైతే కొత్తగా విజిట్ అయ్యే వీడియో చూసారో మీకు వీడియో నచ్చింది, నా వే ఆఫ్ ఎక్స్‌ప్లనేషన్ కావచ్చు, వీడియో ప్రెజెంటేషన్ కావచ్చు, నచ్చింది అనిపిస్తేనే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి డైలీ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.